ఆరోగ్యంగా పెడుతుంది పిప్లిమూల. సో, ఇలా ఈ వనమూలికలు మనం చూసాము. ఇప్పుడు ప్రోటీస్ డబ్ల్యూని ఎక్కడెక్కడ వాడించొచ్చు? ఫ్రెండ్స్, చిన్న పిల్లల నుంచి వయసైన మహిళలు అందరూ ప్రోటీస్ డబ్ల్యూని వాడించొచ్చు. అండ్ రెడ్యూసెస్ మెనోపాజల్ సింప్టమ్స్, అంటే మెనోపాజల్ లక్షణాలు. ఎవరెవరు మహిళలు ఉండారో అందరూ గమనించాలా. మన జెంట్స్ కూడా గమనించాలా. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఈ ప్రక్రియ నుంచి మన తల్లి కానీ, మన ఎవరెవరు వయసైన మహిళలు ఉంటారు. వాళ్ళు ఈ ప్రక్రియ ద్వారా పోతా ఉంటారు. మెనోపాజల్, ఓకే. అంటే నెలసరిలో ఆగిపోయే ప్రక్రియ మెనోపాజ్‌లో. సో, ఏమేం లక్షణాలు ఉంటాయి మెనోపాజ్‌లో? నెలసరి ఆగిపోయే అంటే 50, 60 సంవత్సరాల తర్వాత నెలసరిలో ఆగే ప్రక్రియలో ఏమవుతుంది? హాట్ ఫ్లషెస్, అంటే శరీరంలో ఒక రకంగా వేడి పెరుగుతుంది. రెండోది మ్యూకజల్ అట్రోఫీ, అంటే యోనిలో డ్రైనెస్ వస్తుంది. డ్రైనెస్ ద్వారా ఎన్నో ఇరిటేషన్, కోపం పడతానే ఉంటారు. తర్వాత మెనోపాజ్, అంటే నెలసరిలో ఆగబోయే ప్రక్రియలో బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వెయిట్ పెరిగే అంటే ఒబేసిటీ, వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంది. బీపీ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎముకలు వీక్ అయిపోతుంది. ఇవి అన్ని లక్షణాలు వద్దంటే ఎవరెవరు 45, 50, 50, 60 సంవత్సరాల్లో, ఓకే, ఈ నెలసరిలో ఆగిపోయే ప్రక్రియ నుంచి పోతున్నారు మహిళలు. అలాంటి మహిళలు ఇలాంటి లక్షణాలు వద్దు అంటే హార్ట్ ఫ్లషెస్, మ్యూకోజల్ అట్రోఫీ, బ్రెస్ట్ క్యాన్సర్, ఒబేసిటీ, బీపీ, కొలెస్ట్రాల్, ఇవి అన్ని లక్షణాలు వద్దంటే ఇమ్మీడియేట్ గా ప్రోట్రిస్ డబ్ల్యూ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి అన్ని అంటే మీ నల్లసర్లకే, ఓకే, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా తీసుకుంటుంది. నల్లసర్ల ఆగే ప్రక్రియ ఇమ్మీడియేట్ గా ఆగదు. ఇట్ ఈస్ ఎ 10 ఇయర్స్ ప్రాసెస్. 5 to 10 ఇయర్స్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఆ 10 ఇయర్స్ రొటీన్ గా ప్రోటీస్ డబ్ల్యూ వాడిస్తే ఈ మెనోపాజ్ లక్షణాలు ఉండదు ఫ్రెండ్స్. అండ్ దట్ ఈస్ వై, ఓకే, మెనోపాజ్ లక్షణాలు మెయిన్ ఏమి? బ్రెస్ట్ క్యాన్సర్. అది కాకుండా ఉండాలంటే ప్రోటీస్ డబ్ల్యూ వాడాలా, ఒక బెస్ట్ ప్రొడక్ట్. సో, మెనోపాజ్ లక్షణాలని కాకుండా ఉండాలంటే ప్రోటీస్ డబ్ల్యూ 100% మెనోపాజ్ ప్రక్రియ ద్వారా పోయే మహిళలు 100% తీసుకునాలా. ఓకే. తర్వాత కొన్ని మహిళలకు వచ్చి చిన్న వయసులోనే నెలసరిలో ఆగిపోతుంది. 35 సంవత్సరాలు, ఓకే, 25, 30 సంవత్సరాలు ఆగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎర్లీ మెనోపాజ్. సో, అలాంటి మహిళలకి తిరిగి నెలసరిలో రాపియాలంటే మనం ప్రోటీస్ డబ్ల్యూ వాడించు. బికాజ్ 35 సంవత్సరాలు నెలసరిలో ఆగేది తప్పైన ప్రక్రియ. ఓకే. ఇట్స్ రాంగ్ ప్రాసెస్. దట్ ఈస్ వై 35 సంవత్సరాల్లో ఏదో ఒక కారణం వల్ల, వీక్‌నెస్ వల్ల, పోషకాహారం తక్కువ వల్ల, ఒత్తిడి వల్ల ఏమవుతుంది? నెలసరిలో ఆగిపోతుంది. అలాంటి ఆగిపోయిన నెలసరిని తిరిగి నార్మల్ చేసేదానికి ప్రోటీస్ డబ్ల్యూ ఎర్లీ మెనోపాజ్ లో 100% ఇవ్వచ్చు. ఎర్లీ హిస్టెక్టోమీ ఫ్రెండ్స్, కొన్ని మహిళలకి వచ్చి ఆ, మన గర్భాశయంలో గడ్డలు కానీ, గర్భాశయంలో వాపు కానీ, గర్భాశయంలో వైట్ డిశ్చార్జ్, దీనివల్ల డాక్టర్స్ ఏమంటారు? గర్భాశయం తీసిరండి, హిస్టెక్టోమీ చేయండి అంటారు. కానీ మన ప్రొడక్ట్ ద్వారా, ఓకే, ఎన్నో మహిళలకి గర్భాశయాన్ని కాపాడుతూ హిస్టెక్టోమీ అంటే గర్భాశయం తీసే ప్రక్రియ అవ అవసరం రాలేదు. అండ్ దట్ ఈస్ వై, ఓకే, ఎవరికైనా చిన్న వయసులో మహిళలకి ఫ్రెండ్స్, ఓకే, గర్భాశయం తీసేది చాలా ఈజీ. కానీ గర్భాశయం తీసిన తర్వాత ఆ ఒక అవయవం వల్ల జరిగే ప్రక్రియ ఆగిపోతుంది. అండ్ ఆ ప్రక్రియలు ఆగిపోయినాక ఆ పేషెంట్ కి ఎంత జీవితాంతం బాధపడతారు. సో, గర్భాశయం తీసేది కష్టం కాదు, ఈజీ. బట్ దాన్ని కాపాడేది చాలా ముఖ్యం. ఆ పని మన ప్రోటీస్ డబ్ల్యూ. ఎవరికైనా ఎర్లీ హిస్టెక్టమీ చిన్న వయసులోనే గర్భాశయం తీసేయడం అన్నప్పుడు ప్రోటీస్ డబ్ల్యూ, డిటాక్సిఫై, ఇమ్యూరిష్, నవచేతన కల్పం, ఓరాక్ 99 వాడిస్తే 100% ఆ సమస్యలంతా తీరిపోయి, ఓకే, ఆ గర్భాశయాన్ని కాపాడొచ్చు. సో, ఎర్లీ హిస్టెక్టమీలో కూడా అక్కడ పీసీఓఎస్, ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పీసీఓడి నుంచి బాధపడతానే ఉంటారు మహిళలు, పిల్లలు, ఓకే, ఆడపిల్లలు మన ఇంట్లో. సో, అలాంటి 100% ఫ్రెండ్స్ ప్రోటీస్ డబ్ల్యూ, ఇమ్యూరిజ్, డిటాక్సిఫై, నవచేతన కల్పం, ఓరాక్ 99 100% ట్రీట్మెంట్ ఫ్రెండ్స్. ఎంత పెద్ద గైనకాలజిస్ట్ దగ్గర పోయినా పీసీఓడిలో ట్రీట్మెంట్ లేదు ఫ్రెండ్స్. 5 సంవత్సరాలు పాపం మహిళలు 5 సంవత్సరాలు తిరుగుతూనే ఉంటారు. గైనకాలజిస్ట్ దగ్గర తిరుగుతూనే ఉంటారు ట్రీట్మెంట్ కోసం. వైద్యమే అవ్వదు. ఓకే, ట్రీట్మెంటే అవ్వదు. బాధపడతానే ఉంటారు. బట్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, వన్ ఇయర్, మినిమం 1 ఇయర్ వాడితే 100% పీసీఓడి, పీసీఓఎస్ సమస్యల నుంచి నార్మల్ అయిపోతారు. ఓకే, పీరియడ్స్ నార్మల్ అయిపోతుంది. తర్వాత ఎవరికైనా మహిళలకి బోన్ వీక్‌నెస్ ఉంటే అక్కడ కూడా బోన్స్‌ని బలం చేయాలంటే, ఎముకల్ని బలం చేయాలంటే ప్రోటీస్ డబ్ల్యూ మనం వాడించొచ్చు. తర్వాత
కొన్ని మహిళలకి యోనిలో వెజైనైటిస్ అంటారు. అట్రోపిక్ వెజైనైటిస్ అంటే యోనిలో వాపు ఉంటుంది. ఆ వాపు వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటుంది. సో, అలాంటి ఏమైనా అట్రోపిక్ వెజైనైటిస్ అనే యోని వాపు ఉంటే దాన్ని తగ్గించాలంటే 100% ప్రోటీస్ డబ్ల్యూ. ఓకే. అండ్ తర్వాత అనీమియా. అనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువుంటాయి. ఏ మహిళలకి హిమోగ్లోబిన్ రక్తం తక్కువ ఉందో అలాంటి మహిళలకి హిమోగ్లోబిన్ పెంచేదానికి కూడా లోహరి జోత్ల మనం ప్రోటీస్ డబ్ల్యూ వాడించొచ్చు. హాట్ ఫ్లాషెస్ మనం మాట్లాడాం కదా! అంటే వయసు పెరిగినప్పుడు మహిళల్లో ఏమవుతుంది? ఈ నెలసర్ల ఆగిపోయే ప్రక్రియలో హాట్ ఫ్లాషెస్ అంటే వేడి పెరుగుతుంది. వాళ్ళు నెలసర్ల ఆగిపోయే ప్రక్రియలో వేడి పెరుగుతుంది. ఏసీలో కూడా చెమట పెట్టుకుంటుంది. అలాంటి ప్రక్రియ హాట్ ఫ్లాషెస్‌లో కూడా ప్రోటీస్ డబ్ల్యూ వాడేస్తే ఈ లక్షణాన్ని హాట్ ఫ్లాషెస్ లక్షణాన్ని నార్మల్ చేస్తూ ఆ నెలసర్ల ఆగిపోయే ప్రక్రియని నార్మల్ రీతిలో ఓకే. ఆగిపోయే ప్రక్రియలో సాయం చేస్తుంది ప్రోటీస్ డబ్ల్యూ. తర్వాత ఫ్రెండ్స్ కొన్ని మహిళలకి ప్రోటీన్ తక్కువ ఉంటుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. అలాంటి మహిళలకి ప్రోటీన్ డెఫిషియన్సీని తగ్గిస్తూ ప్రోటీన్‌ని కంప్లీట్ చేసేదానికి సాయం చేస్తుంది. కొన్ని మహిళలకి ఆహ్, ము ఏమంటారు 12 నెలలు ఏమవుతుంది జలదోషం ఉంటుంది. అలర్జిక్ సైనసైటిస్ అంటాం ఫ్రెండ్స్. అండ్ దట్ ఈస్ వై రీకరెంట్ కోల్డ్ అటాక్ ఏ మహిళలకు ఉందో వాళ్ళకి ప్రోటీస్ డబ్ల్యూ వాడించొచ్చు. కొన్ని మహిళలకి హార్ట్ డిసీజ్‌లో కూడా ప్రోటీస్ డబ్ల్యూ వాడించొచ్చు. తర్వాత కొన్ని మహిళలకి చిన్న వయసులోనే ముడతలు వచ్చేస్తుంది. స్కిన్ వింకల్స్ ఏజింగ్ స్కిన్ అంటారు. అలాంటి మహిళలకి డ టైట్ స్కిన్ ఓకే. టైట్ స్కిన్ కోసం మనం ప్రోటీస్ డబ్ల్యూ వాడించొచ్చు. కొన్ని మహిళలకొచ్చి సో, అందంగా ఉండాలా అందరికి అందంగా ఉండాలా అనిపిస్తుంది. అలాంటి మహిళలకి అందమైన ఒక ఫేస్ స్కిన్ కోసం ప్రోటీస్ డబ్ల్యూ వాడించొచ్చు. ఓకే. మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలా, షైనింగ్‌గా ఉండాలంటే కూడా ప్రోటీస్ డబ్ల్యూ వాడించొచ్చు. ఇలాంటి ఒబెసిటీ, వెయిట్ గెయిన్ ఓకే. వెయిట్ లాస్ కోసం కూడా ప్రోటీస్ డబ్ల్యూ, స్లిమ్ రిచ్ ఫిట్ అండ్ స్లిమ్ జ్యూస్ జొత్ల ప్రోటీస్ డబ్ల్యూ మహిళలు వాడితే వెయిట్ లాస్‌లో సహాయం చేస్తుంది. తర్వాత హైపర్ కొలెస్టెరోలెమియా అంటే మన రక్త నరాల్లో క కొవ్వు పెరుగుతుంది. అన్‌వాంటెడ్ కొలెస్ట్రాల్ అలాంటి అన్‌వాంటెడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించే కోసం కూడా ఓకే. రక్త నరాల్లో కొలెస్ట్రాల్‌ని తగ్గించే కోసం కూడా ప్రోటీస్ డబ్ల్యూని వాడించొచ్చు. బీపీ ఉండే మహిళలు కూడా బీపీని తగ్గించే కోసం బీపీ మందుల జొతల ప్రోటీస్ డబ్ల్యూని వాడించొచ్చు. తర్వాత లాస్ ఆఫ్ ఎనర్జీ ఎన్నో మహిళలకి ఆయాసం ఉంటుంది. ఆయాసాన్ని తగ్గిస్తూ బాడీ ఎనర్జీని పెంచే కోసం ప్రోటీస్ డబ్ల్యూ వాడించొచ్చు. డయాబెటిస్ మహిళల్లో ప్రోటీస్ డబ్ల్యూ వాడించొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్లో ప్రోటీస్ డబ్ల్యూ వాడించొచ్చు. ఓకే. అండ్ క్రానిక్ డిసీజ్ ఎన్నో వయసైన మహిళలు వచ్చి బెడ్ మీద పడి అంటే బెడ్ మీద పడిన ఉంటారు. లెగలేకపోతారు. వీక్‌నెస్ వల్ల లెగలేకపోతారు. జబ్బుల వల్ల అలాంటి మహిళలకి ప్రోటీస్ డబ్ల్యూ వాడిస్తే వాళ్ళ రోగనిరోధక శక్తి పెరిగి వాళ్ళ రోగం దూరం అయిపోయి వాళ్ళకి ఇదే ప్రోటీస్ డబ్ల్యూ ఆ వయసైన మహిళలకి ఒక బలం ఇస్తుంది. అండ్ వాళ్ళు లేసి నడిసేకి స్టార్ట్ చేస్తారు. అండ్ దట్ ఈస్ వై క్రానిక్ డిసీజ్ రికవరీ స్టేజ్ ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలలుగా ఓకే. పనుకొని ఉంటారు బెడ్ అలాంటి పనుకొని ఉండే మహిళలు పేషెంట్ కి మనము లేసి నడిసేకి వస్త్రం సాయం చేయవచ్చు ప్రోటీస్ డబ్ల్యూ ద్వారా. తర్వాత కొన్ని మహిళలకి ఆపరేషన్ తర్వాత ఆ ఆపరేషన్ గాయాన్ని ఓకే. సరిగా చేయాలంటే పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కోసం కూడా మనం వాడించొచ్చు. సో, ఇలా ఫ్రెండ్స్ ప్రోటీస్ డబ్ల్యూ ఓకే. 15 గ్రామ్స్ ట్వైస్ డైలీ విత్ కోల్డ్ మిల్క్ గోరువెచ్చని నీళ్ళు ఓకే. సో, కాదు వేడి చేసి చల్లారిన పాల్లో లేకపోతే నీళ్లు మనము 2 స్పూన్లు వాడించి ఓకే. మహిళలకొచ్చి మంత్లీ 2 డబ్బాలు కానీ వాడితే 100% మీ గైనక్ ప్రాబ్లమ్, మీ హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్, మీ ఆయాసం, మీకి ఒత్తడ, ఓకే. బీపీ, కొలెస్ట్రాల్ ఆహ్, ఎన్నో ఆహ్, ఆహ్, క యాంక్సైటీ ఓకే. అన్ని టోటల్ హెల్త్‌కి ఒక బెస్ట్ మహిళల ఆరోగ్యంలో మన స్కూల్ పోయే పిల్లలు కానీ, కాలేజ్ పోయే పిల్లలు కానీ మన ఇంట్లో ఒక మధ్యం మిడిల్ ఏజ్ మహిళలు ఉంటారు. 35, 45 ఏజ్‌లో అనంక మన ఇంట్లో వయసైన మహిళలు ఉంటారు. చిన్న వయసు నుంచి అందరికి ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టానిక్ కూడా, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ కూడా, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రోటీన్ కూడా ప్రోటీస్ డబ్ల్యూ. అండ్ ఇది రొటీన్‌గా ఒక సంవత్సరం కానీ వాడితే 100% నా గ్యారంటీ మహిళలు మీరే ముందు నుంచి చెప్తారు. సార్ నాకింత ఆయాసం ఉన్నింది. ఇంత వీక్‌నెస్ ఉన్నింది. కానీ ఇప్పుడు ప్రోటీస్ డబ్ల్యూ తర్వాత ఆ బోన్ వీక్‌నెస్ ఎళ్ళిపోయింది. నరాల్లో, మెదడు ఓకే. నేను కూడా యాక్టివ్ అయిపోయి నాకు ఆకలి పెరిగింది. నిద్ర కూడా బాగొస్తుంది. ఒత్తిడి అంతా ఎళ్ళిపోయింది. కంగారు, యాంక్సైటీ అంతా ఎళ్ళిపోయింది. నార్మల్‌గా ఉండాను అని మీరే చెప్తారు. అండ్ దట్ ఈస్ వై మంత్లీ 2 డబ్బాస్ ఖాళీ చేయాలా. 100% దిస్ ఈస్ ద డోస్ ఫ్రెండ్స్. సో, థాంక్ యూ వెరీ మచ్. ఇలా ఈ ప్రోటీస్ డబ్ల్యూ సెషన్ ఇక్కడ ఆగుతుంది ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. ఏమన్నా ప్రశ్నలుంటే